Good morning to one and all. This is Prasanna, worked as statistical lecturer in CRR College for Women, Eluru. Our paper title is Operation Research 1. Today I would like to discuss about transportation problem, introduction, mathematical formulation and various definitions. First, ఇంట్రడక్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి అమ్మ ఒకసారి ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరియస్ ఆర్గనైజేషన్స్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్స్ కానీ ఆర్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ అలాంటివి మనం తీసుకుంటాము. దాంట్లో మనకి ప్రతిదీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ జరిగిన ఐటమ్సే ఉంటాయి. దాంట్లో లాట్ ఆఫ్ ఐటమ్స్ పర్ డే వచ్చేసరికి మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతాయి. అలా లాట్ ఆఫ్ ఐటమ్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతున్నాయి అని చెప్తున్నాం కదా, అలా లాట్ ఆఫ్ ఐటమ్స్ని తీసుకునే వాటిని గూడ్స్ అంటారు. లాట్ ఆఫ్ ఐటమ్స్ అంటే బల్క్ అమౌంట్లో కానీ ఎక్కువ క్వాంటిటీలో కానీ మనం తీసుకునే వాటిని ఏమంటారంటే గూడ్స్ అంటారు. నెక్స్ట్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ జరిగిన ఐటమ్స్ అన్నిటినీ కూడా కొన్ని ప్లేసెస్లో మనం స్టోర్ చేసుకుంటాం. అలా స్టోర్ చేసుకునే వాటిని ఏమంటున్నారు అంటే ఆరిజన్స్ అంటున్నారు. ఆరిజన్స్ని మనం ఎలా డినోట్ చేస్తామంటే O1, O2 అండ్ సో ఆన్ ON అని మనం డినోట్ చేస్తాం. అంటే మీకు ఇక్కడ చూడండి, ఇదిగోండి ఇక్కడ చూడండి ఆరిజన్స్ని రిప్రజెంటేషన్ ఇచ్చాడు కదా, ఇక్కడ ఆరిజన్స్ని మనం O1, O2 అండ్ సో ఆన్ OM వరకు తీసుకుంటున్నాం. అర్థమవుతుందా? నెక్స్ట్ అలా స్టోర్ చేసుకునే ప్లేసెస్నే కదా మనం ఆరిజన్స్ అంటున్నాము. నెక్స్ట్ అలా స్టోర్ అయిన ప్లేసెస్ నుండి మార్కెట్లోకి రిలీజ్ చేసుకుంటాం మనం. అలా చెయ్యాలి అంటే వేరియస్ ప్లేసెస్ ఉంటాయి కదా, అలా వేరియస్ ప్లేసెస్ అంటే మనం ఏం తీసుకుంటాము, ఏవైనా షాప్స్ కానీ లేదు అంటే మనం ఎక్కడికైనా డెలివరీ చేయాలి అంటే పర్టికులర్ ప్లేస్ అనేది ఉంటుంది కదా, అలా ట్రాన్స్పోర్ట్ చేసే వేరియస్ ప్లేసెస్ని డెస్టినేషన్స్ అంటారు. ఆ డెస్టినేషన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే D1, D2 అండ్ సో ఆన్ DN తోటి మనం రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే టు రెడ్యూస్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. అంటే ఇక్కడ మనం ట్రాన్స్పోర్టేషన్ యొక్క కాస్ట్ని మినిమం చేసుకోవాలి. అలా మినిమం చెయ్యాలి అంటే మనం వేరియస్ మెథడ్స్ని యూస్ చేసుకుంటాము. అలా అంటే ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి, టు రెడ్యూస్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ మెయిన్ అన్నమాట. మనం దీన్ని ఇంట్రడక్షన్గా తీసుకుంటాం. ఒకసారి చూడండి ఇక్కడ ఇంట్రడక్షన్. ద ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఈజ్ వన్ ఆఫ్ ద సబ్ క్లాసెస్ ఆఫ్ LPP. అంటే ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం వన్ ఆఫ్ ద సబ్ క్లాసెస్ ఆఫ్ LPP. ఇక్కడ LPP అంటే దీన్ని మనం ఏం చెప్తాము అంటే లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం అని అంటాము. దీన్ని షార్ట్కట్లో LPP అని కూడా మెన్షన్ చేసుకుంటాము. దీన్ని మనకి ఎలక్టివ్ పేపర్లో మనం దీని గురించి LPP గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము. అప్పుడు మీకు ఏంటో అర్థమైంది. జస్ట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే ఇక్కడ LPP నుండి ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్ని కన్సిడర్ చేసుకుంటున్నాము అని చెప్తున్నాడు ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్, in which the objective is to transport various amounts of single homogeneous commodity that are initially stored at various origins. మనం ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఆరిజన్స్ అంటే ఏం చెప్పాను నేను, స్టోర్ చేసుకునే ప్లేసెస్ని ఆరిజన్స్ అంటున్నాను. ఓకేనా? డిఫరెంట్ డెస్టినేషన్ అంటే వేరియస్ ప్లేసెస్ని డెస్టినేషన్స్ అంటే మనం రీచ్ అయ్యే ప్లేసెస్నే కదా డెస్టినేషన్స్ అంటాము. ఓకేనా? డెస్టినేషన్ ఇన్ సచ్ ఏ వే దట్ ద టోటల్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఈజ్ మినిమం అంటున్నాడు. ఓకేనమ్మా? ఇప్పుడు వరకు చెప్పింది ఇంట్రడక్షన్ ఇది. దానికి మనకి ఎగ్జాంపుల్ ఒకటి ఇచ్చాడు, ఒకసారి మీరు చూడండి అర్థమవుతుంది. నెక్స్ట్ ఏం చెప్తున్నాడంటే మ్యాథమెటికల్ ఫార్ములేషన్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం. లేదు అంటే దీన్ని ఎలా ఇస్తారు అంటే ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఈజ్ ఎ స్పెషల్ కేస్ ఆఫ్ LPP అంటే లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం అంటారు. దీంట్లో మనకేంటంటే మ్యాథమెటికల్గా ఎలా ఫార్ములేట్ చేస్తాము అని మెన్షన్ చేయాలన్నమాట. ఇది మనకి ప్రాబ్లం చేసేటప్పుడు ఒక్కొక్కటి అర్థమవుతుంది. ఇక్కడ ఏమి ఇచ్చాడో చూడండి.
లెట్ దేర్ బి ఎం ఆరిజన్స్. ఆరిజన్స్ ఎలా రిప్రజెంట్ చేస్తారని చెప్పాను, ఎలా డినోట్ చేస్తారు, O1 O2 అండ్ సో ఆన్ OMతో డినోట్ చేస్తారు. ద ith origin having AI units of the certain product, whereas there are n destinations. డెస్టినేషన్ ఎలా రిప్రజెంట్ చేస్తారు, D1 D2 అండ్ సో ఆన్ Dn తోటి డినోట్ చేస్తారు. The jth destination requiring Bj units of the product. Let Cij be the cost of the transporting per 1 unit product from ith origin to jth destination, and Xij be the quantity transported అని చెప్తున్నాడు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ Cij అంటే ఏంటి, Xij అంటే ఏంటి అనేదని. Cij అంటే ట్రాన్స్పోర్టేషన్ యొక్క కాస్ట్ని మెన్షన్ చేసింది. ఇక్కడ ఆరిజన్స్ని ఎలా చెప్పాను, స్టోర్ చేసే ప్లేసెస్ని ఆరిజన్స్ అంటున్నాను, వేరియస్ ప్లేసెస్ని ఏమో డెస్టినేషన్స్ అంటున్నాను. అది ఎలా మెన్షన్ చేస్తారో ఇది కూడా అంతే. Cij అంటే ట్రాన్స్పోర్టేషన్ యొక్క కాస్ట్ని మెన్షన్ చేస్తుంది. నెక్స్ట్ Xij అంటే కమోడిటీ ఆర్ క్వాంటిటీ అని మెన్షన్ చేస్తాం. ఓకేనా, దాని యొక్క ఫార్మేషన్ అన్నమాట ఇది, ఎక్కడ నుండి ఎక్కడికి తీసుకుంటాము అనేది. ఓకేనా, ఇది ఫార్ములేషన్ అంతా ఒకసారి మీరు చూడండి, అర్థమవుతుంది. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ టేబుల్ చూడండి, మళ్ళీ ఒక్కసారి చెప్తున్నానమ్మా. ఇక్కడ ఆరిజన్స్ డెస్టినేషన్స్ అంటారు. ఆరిజన్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తారు, O1 O2 అండ్ సో ఆన్ OM, అండ్ డెస్టినేషన్ని D1 D2 అండ్ సో ఆన్ Dnతో డినోట్ చేస్తారు. ఓకేనమ్మా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అవైలబిలిటీ ఆర్ సప్లై అన్నారు. అవైలబిలిటీ ఆర్ సప్లై అంటే మన దగ్గర ఎంత అవైలబుల్గా ఉన్నాయి ఐటమ్స్ అనేవి, అవి ఎక్కడ స్టోర్ చేసుకుంటున్నాము, ఆ స్టోర్ చేసుకునే ప్లేసెస్ని ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకుంటాము అనేది మెన్షన్ చేస్తుంది అన్నమాట. అంటే ఒకసారి క్లియర్గా వినండి అమ్మా. O1 అనే ఆరిజన్ నుండి, ఇదిగోండి O1 అనే ఆరిజన్ నుండి మనకి అవైలబుల్గా ఉన్న ఐటమ్స్ కానీ ఆర్ సప్లై అంటే ఎంత సప్లై చేసుకుంటాము అనేది అని మెన్షన్ చేస్తుంది అన్నమాట. ఓకేనా, O1 నుండి అంటే O1 నుండి ఎక్కడి వరకు తీసుకుంటున్నాము, ఏంటి, ఎంత సప్లై ఉంది, ఎంత సప్లై ఆర్ అవైలబిలిటీ అంటే ఏదైనా ఒకటే, ఇక్కడ ఎంత అవైలబుల్గా ఉంది అనేది చెప్పడాన్నే అంటారన్నమాట. అంటే ఇక్కడ ఆరిజన్స్కి రిలేటెడ్గా మనం ఏం తీసుకుంటున్నాము, అవైలబిలిటీ ఆర్ సప్లై. దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తారు అంటే A1 A2 అండ్ సో ఆన్ AMతో రిప్రజెంట్ చేస్తారు. అలాగే డెస్టినేషన్ని అంటే ఏంటి, డెస్టినేషన్ అంటే ఏం చెప్పాను, రీచ్ అయ్యే ఐటమ్స్ అనే కదా అర్థమవుతుందా, రీచ్ అయ్యే ఐటమ్స్ అనే కదా అర్థము. అవి అక్కడ నుండి మనకి ఎంత రిక్వైర్మెంట్ కావాలి అనేదే కదా మనకి రిక్వైర్మెంట్ అండ్ డిమాండ్. ఇదిగోండి, డెస్టినేషన్కి రిలేటెడ్గా ఉన్నాయి ఏంటి, రిక్వైర్మెంట్స్ ఆర్ డిమాండ్. ఏ డెస్టినేషన్లో ఎంత అమౌంట్స్ ఆఫ్ ఐటమ్స్ కావాలి, రిక్వైర్మెంట్ ఎంత ఉండాలి అనే దాన్ని వేరియస్ డెస్టినేషన్కి రిలేటెడ్గా మనం తీసుకుంటాం. ఇక్కడ ఎలా చెప్పవచ్చు అంటే D1 అనే డెస్టినేషన్ నుండి కావలసిన రిక్వైర్మెంట్ B1, D2 యొక్క డెస్టినేషన్ నుండి కావాల్సిన యొక్క రిక్వైర్మెంట్ B2, అండ్ DJ యొక్క డెస్టినేషన్ నుండి కావాల్సిన యొక్క రిక్వైర్మెంట్ BJ, అలా మెన్షన్ చేసుకుంటాం అన్నమాట మనం. ఓకేనా, ఇక్కడ మనం ఫైనల్గా చెప్పుకునేది ఏంటి, ఆరిజన్స్కి రిలేటెడ్గా ఉండే ఏంటి, ఆరిజన్స్కి రిలేటెడ్గా ఉండేది అవైలబిలిటీ ఆర్ సప్లై. నెక్స్ట్ డెస్టినేషన్కి రిలేటెడ్గా ఉండేది రిక్వైర్మెంట్స్ అండ్ ఆర్ డిమాండ్. రిక్వైర్మెంట్స్ కానీ లేదు అంటే డిమాండ్ కానీ తీసుకుంటాము. ఇక్కడ ఒకసారి చూడండి అమ్మా, మనం ఏం చేస్తామంటే ఒక్కొక్క ఆరిజన్ నుండి ఒక్కొక్క డెస్టినేషన్కి ఎంత ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నాము అనేది మనకు ఉండాలి కదా. సో దానికి ఏం చేస్తారంటే O1 యొక్క ఆరిజన్ నుండి D1 యొక్క డెస్టినేషన్ కదా, అంటే
ఆరిజన్ నుండి D1 యొక్క డెస్టినేషన్ వరకు ఐటమ్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తాం మనం. ఇక్కడ నుండి O1 దగ్గర నుండి D1 వరకు ట్రాన్స్పోర్ట్ చేస్తాం కదా, అలా ఐటమ్స్ని ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు కంపల్సరీగా దానికి కొంత ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది మనకు అవుతుంది. O1 నుండి D1 వరకు అంటే ఏదైనా వస్తువులు ఏదైనా సరే అక్కడ నుండి అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు దానికి కంపల్సరీగా ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది అవుతుంది కదా, అలా ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అవ్వడాన్నే మెన్షన్ చేయడాన్ని ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ని C11 అంటున్నారు. C11 పర్ యూనిట్ ఆఫ్ ఐటమ్స్. C11 అనేది దేన్ని మెన్షన్ చేస్తుంది? ట్రాన్స్పోర్టేషన్ యొక్క కాస్ట్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా అమ్మా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ పైన X11, X12 అండ్ సో ఆన్ X1J, X1N అలా తీసుకుంటున్నాం కదా. ఈ ఎక్స్లు అనేవి ఏం చెప్పాను ఇంతకు ముందు చెప్పాను ఆల్రెడీ, కమోడిటీస్ అని చెప్పాను. కమోడిటీస్ అంటే ఏంటంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి అనేది చెప్పేదాన్నే కమోడిటీ అంటారు. ఎన్ని నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి అనేది చెప్పేదాన్ని కమోడిటీ అని అంటున్నారు. ఇది X11ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా అమ్మ? నెక్స్ట్ ఇది మొత్తం మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, ఒకసారి చూడండి అమ్మా. ఆరిజన్స్ని ఏవి రిప్రజెంట్ చేస్తే O1, O2 అండ్ సో ఆన్ OMని రిప్రజెంట్ చేస్తుంది. డెస్టినేషన్ వచ్చేసరికి D1, D2 అనేదాన్ని అండ్ సో ఆన్ DN వరకు డినోట్ చేస్తుంది. ఆరిజన్స్కి రిలేటెడ్గా ఏం తీసుకుంటాం మనం? అవైలబిలిటీ ఆర్ సప్లై తీసుకుంటాము. డెస్టినేషన్కి రిలేటెడ్గా రిక్వైర్మెంట్స్ ఆర్ డిమాండ్ అని తీసుకుంటాము. ఇక్కడ ఇంకొక మెయిన్ ఎయిమ్ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్టే కదా రెడ్యూస్ చేయమంటున్నారు. ఆ కాస్ట్ తెలియాలి అంటే ఎంత దూరం పడుతుంది అనేది మనం మెన్షన్ చేయాలి కదా. ఆ మెన్షన్ చేసేదాన్ని ఎలా చూసుకుంటామంటే ఇక్కడ O1 దగ్గర నుండి D1 వరకు ఎంత ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది, ఎంత ట్రాన్స్పోర్ట్ అవుతుంది, దాని యొక్క కాస్ట్ ఎంత అని తెలిపే దాన్నే C11 అంటారు. కాస్ట్ ఫంక్షన్ C11. ఓకేనా? ఇక్కడ పైన తీసుకుంటున్నాం కదా, దీన్ని ఏమంటారు అంటే X11. దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తారు? కమోడిటీ అని రిప్రజెంట్ చేస్తారమ్మా. ఓకేనా? నెక్స్ట్ ఇది మొత్తం మనం ఇదంతా ఎందుకు చేస్తున్నాము, ఇలా ఎందుకు వస్తుంది అంటే నెక్స్ట్ మనం ప్రాబ్లమ్స్ చేస్తాము. ఆ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ప్రతిదీ మీకు అర్థమవుతుంది. జస్ట్ ఇప్పుడు ఏంటంటే ఇంట్రడక్షన్ పార్ట్, జస్ట్ మీకు వాట్ ఈజ్ వాట్ తెలియడం కోసం ఇది మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఫీజబుల్ సొల్యూషన్ అంటే ఏంటంటే ఇక్కడ ఒక చిన్న కండిషన్ ఉందమ్మా. Xij గ్రేటర్ దాన్ 0. ఓకేనా? ఇది Xij అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 విచ్ సాటిస్ఫైస్ ద M+N రిక్వైర్మెంట్స్. అర్థమవుతుందా? M+N రిమ్ రిక్వైర్మెంట్స్ని సాటిస్ఫై చేస్తే దాన్ని ఫీజబుల్ సొల్యూషన్ అంటున్నారు. ఇక్కడ చిన్న కండిషన్ ఏంటది? Xij గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 విచ్ సాటిస్ఫైస్ M+N రిమ్ రిక్వైర్మెంట్స్ నేమ్లీ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశాడు. దాన్ని మనం ఫీజిబుల్ సొల్యూషన్ అంటారు. మనం ఇలా ఫీజిబుల్ సొల్యూషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా రోస్ ఆరిజన్స్ అనేది, నెక్స్ట్ డెస్టినేషన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ ఒకసారి డెఫినేషన్ చూడండి. ఏ సెట్ ఆఫ్ నాన్ నెగటివ్ ఇండివిజువల్ అలొకేషన్స్, అవేంటి? Xij గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 విచ్ సాటిస్ఫైస్ ద M+N రిమ్ రిక్వైర్మెంట్స్ నేమ్లీ summation j equal to 1 to n, Xij equal to ai, I equal to 1 to and so on n, comma summation Xij equal to bj, j equal to 1 to so on n is called feasible solution to the problem of the m horizons and n destinations. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇది Xij గ్రేటర్ దాన్ 0 అండ్ M+N రిమ్ రిక్వైర్మెంట్స్ని సాటిస్ఫై చేయాలి. దాన్నే ఫీజబుల్ సొల్యూషన్ అంటారు. బేసిక్ ఫీజబుల్ సొల్యూషన్ అంటే ఏంటి? ఇక్కడ కూడా సేమ్ M ఆరిజన్స్ N డెస్టినేషన్స్ అని మనకు ఆల్రెడీ ఉంటాయి. సో ఇక్కడ కండిషన్ ఏంటంటే 1 less than sum of the rows and sum of the columns. ఈ కండిషన్ని మనకి సాటిస్ఫై చేస్తే అది బేసిక్ ఫీజబుల్ సొల్యూషన్ అవుతుంది. ఇక్కడ వరకు ఇంట్రడక్షన్ పార్ట్ అయ్యింది కదమ్మా.
నెక్స్ట్ వచ్చేసరికి మనం ఈ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది రెడ్యూస్ చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి, అవి మనం డిస్కస్ చేసుకుందాము. ఓకేనా? థ్యాంక్ యూ.